కాన్సెప్ట్ బాగుంది. మమిత యాక్టింగ్ బాగుంది. లైక్ తను చాలా హిలేరియస్గా లేకపోతే యాక్టివ్గా చాలా బాగా చేసింది. అండ్ కామెడీ సెన్స్ కూడా బాగుంది. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఎలా ఉంది? బాగుందండి. అంటే కొత్త కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కదా. అండ్ ఆబ్వియస్లీ సూర్య సూపర్ చేస్తాడు యాక్టింగ్, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. కన్విన్సింగ్ అనిపించిందా టైటిల్? యా కన్విన్సింగ్గానే ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? మదర్ సెంటిమెంట్ అండ్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది సినిమా మొత్తం కామెడీనే కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. హైలైట్ సీన్స్ అంటే అట్లా ఏం చెప్పలేము, అన్నీ సూపర్ ఉన్నాయి. ఈజీగా అందరూ వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. యా కనెక్ట్ అవుతుంది. అందరి అంటే లైక్ అన్ని ఏజ్ గ్రూప్స్కి అందరికీ అంటే లైక్ ఫ్యామిలీ యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. బాగుంది సినిమా. అంటే ఇవన్నీ ఇంత మునుపు ఇలాంటి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ చాలా వచ్చాయి కదా, సో ఇప్పుడు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది, బాగుంది. సూర్య కోసమైనా చూడొచ్చు యాక్చువల్లీ. యా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. లేదు లేదు అట్లనే క్యూట్గా అనిపించింది యాక్చువల్లీ. మదర్ సెంటిమెంట్ అండ్ చాలా బాగా చేసింది. యాక్చువల్లీ యాక్టివ్గా చేసింది మొత్తం. చాలా అంటే లైక్ హిలేరియస్గా చేసింది కదా, సో బాగుంది. బటర్ఫ్లై సాంగే కదా వైరల్. అది వేరే ఇది వేరే. సంజయ్ లైక్ పేరు మాత్రమే, లైక్ మిగతా అంతా చాలా బాగుంటుంది. అంటే క్యారెక్టరైజేషన్ మేబీ అట్లా ఉండొచ్చేమో, అంటే రిచ్ అట్లా కాబట్టి, సో అట్లేం లేదు. కానీ హైపర్ అంతేం లేదండి ఆయన క్యారెక్టర్, అంటే లైక్ బాగానే ఉంది. చంద్రముఖిలో రిఫరెన్స్ తోటి జ్యోతిక బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మదర్ సెంటిమెంట్ బాగుంది. అండ్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది సినిమా చాలా బాగుంది. లేదండి, అంత నీట్గా అయిపోయింది. లైక్ బాగుంది సినిమా. యా నచ్చుతుంది. ఫ్యామిలీకైనా యూత్కైనా ఎవరికైనా బాగా నచ్చుతుంది. అంటే లైక్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి అందరికీ నచ్చుతుంది బాగానే. బాగున్నాయండి. లైక్ ఫైట్ ఒక దగ్గర ఫైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఫైట్ కూడా సూపర్, ఎలివేషన్స్ బాగుంటాయి సూర్యవి. చెప్పలేం, సూపర్ అసలు. సూర్య అంటేనే చాలా చాలా బాగుంది మూవీ. ఏజ్ గ్యాప్ ఏదైతే చూపించారో అది ఎలా వర్కౌట్ అయింది? కామెడీగా అండర్స్టాండింగ్ ఎలా? అసలు ఏజ్ గ్యాప్ అనేది మాకు అంత అనిపించలేదు, కానీ ఇద్దరు చాలా బాగా చేశారు. అన్ని హైలైట్. ఎమోషనల్, మదర్ సెంటిమెంట్, లవ్, యాక్షన్. సూర్య యాక్షన్ చాలా బాగుంది. ఎనీ మెసేజ్ యు వాంట్ టు గివ్? అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా రోజులైంది ఇలా ఫ్యామిలీతో ఒక మంచి మూవీ వచ్చి. మా ఇంటి బంగారం తర్వాత చాలా మంచి మూవీ. సో ఆ టైటిల్కి జస్టిఫికేషన్ అయిందంట. ఎస్ అంటే అక్కడ ఇద్దరు మదర్స్ అంటే అమ్మ నాన్న తమిళమ్మాయి ఇది అల్ట్రా క్లాసిక్ అంటున్నారు. అర్థం కాలేదు. అమ్మ నాన్న తమిళమ్మాయికి ఇది అల్ట్రా క్లాసిక్ అంటున్నారు. అమ్మ నాన్న తమిళమ్మాయి రెండు డిఫరెంట్ కానీ చాలా బాగున్నాయి. మదర్ ఎమోషన్ చాలా బాగుంది. చాలా ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి లవ్ స్టోరీ అంటే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆ పాయింట్ మీకు నచ్చిందా? నచ్చింది చాలా. కానీ తెలుగు హీరోస్ కాకుండా సూర్య గారిని చూడగలిగారా? ఎలా అనిపించింది? చాలా. ఆయన తెలుగు, ఆయన ఎక్కడున్నా సరే ఆయన తెలుగు హీరోనే. తెలుగు ఫ్యాన్స్ ఆయనకి ఎక్కువ. ఎలా అనిపించింది ఓవరాల్? మదర్ది హైలైట్ ఉంది. చాలా హైలైట్. కాన్సెప్ట్ చాలా బాగుంది. బాబు ఇంకా బాగున్నాడు. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? వీరస్వామి సన్స్ అని పెట్టారు, కానీ వీరస్వామి మదర్ అని పెడితే ఇక అసలు ఇప్పుడే సూపర్ అయింది. విశ్వనాథ్ సన్స్ అని పెట్టారు. విశ్వనాథ్ మదర్ అంటే ఇంకా హైలైట్ ఉండేది. చాలా 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 ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఉంది కదా, ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? They had a 20 years of age gap, 22 years of age gap, but movie was really good. It's good. మమిత గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Nice. It was బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు? మీకు నచ్చిన బెస్ట్ సీన్? she did that Hadtal, right? That was good thing when she gave her comeback. How was the butterfly song? That was also good. This is my first time. సూర్య గారి ఫ్యాన్స్ కి నచ్చుతా, నార్మల్ ఆడియన్స్ కి కూడా నచ్చుతా? For everyone it would be good. విశ్వనాథన్ సన్ సినిమా చూస్తుంటే నాకు మళ్ళీ త్రివిక్రమ్ కూడా గుర్తొచ్చారన్న. నిజంగా ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసి ఎంత సైలెంట్గా ఉంటాయి. ఒక సైలెంట్ పంచ్ డైలాగులు, ఒక నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఒక అత్తరేణి దారి సినిమా. మళ్ళీ నాకు అత్తరేణి దారి సినిమా గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే. నిజంగా సైలెంట్గా వెళ్ళిపోతుంటుంది అన్న. ఒక మాస్
కావాలనుకున్న మాది ఈ సినిమా నప్పదన్న. నిజంగా క్లాస్, ప్రతి ఒక్కరి క్లాసే కావాలి. ఫ్యామిలీతో చూస్తే క్లాస్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి సినిమా ఏదైనా ఉంటే విశ్వనాథ్ సన్స్. చాలా బాగుంది సినిమా మాత్రం. ఈ 2026లో ఒక ఫ్యామిలీతో చూడడం సినిమా ఏదైనా ఉంటే విశ్వనాథ్ సన్స్. అంటే సూర్య గారికి అండ్ మమత గారికి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ పెట్టారు. అబ్బాబాబా, నిజంగా నాకు తెలిసి సూర్య గారికి మమత గారి పక్కన పెడితే నిజంగా మమత గారికి కొంచెం పెద్ద ఏజ్లో కనబడుతుంది. సూర్య అంత యంగ్లో ఉంటాడన్న. నిజంగా చెప్పాలంటే సూర్య 25+ హీరోలాగా ఉంటాడు. సినిమా మాత్రం మామూలు లేదు భయ్య, పిచ్చెక్కించి. నేను అనుకున్న ఒక జెమినీ స్టోరీ, ఒక గజనీ సినిమా స్టోరీ ఉంటుందేమో, లేదా ఒక జేబీఎం స్టోరీ ఉంటుందేమో, ఒక సింగల్ స్టోరీ, ఏ సినిమాలో ఆ 3 సినిమాలకి మ్యాచింగ్ లేకుండా సినిమా తీసి చూపించాడన్న. పిచ్చెక్కించాడన్న సినిమా మాత్రం. పర్ఫెక్ట్గా ఉంది సినిమా. మళ్ళీ మనకి జూనియర్ త్రివిక్రమ్ వచ్చారు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసుకెళ్తే సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూ ముందు ఒకటి ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది అన్న, యాక్సిడెంట్ అన్న, బాగా దాన్ని మాత్రం బాగా చూపించారు. సెకండ్ హాఫ్ నిజంగా చెప్పాలంటే ఇప్పటికొచ్చి ఏ డైరెక్టర్ కూడా అలాంటి కథ, అలాంటి ట్విస్ట్ వస్తుంది అనుకోలేదు. అలా తీసి చూపించాడు వెంకీ అట్లూరి. నిజంగా చెప్పాలంటే మరొక నెంబర్ 1 హీరో మన తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ తర్వాత మళ్ళీ ఒక డైరెక్టర్ వచ్చింది, అది వెంకీ అట్లూరి. టైటిల్కి జస్టిఫికేషన్ అయిందా? అవునన్నా, విశ్వనాథ్ సన్స్ అంటే వాళ్ళ భార్య చెందిన తర్వాత ఒక సన్స్ ఏ విధంగా చూసుకోవాలనేది ఈ సినిమా కథ చాలా బాగా చూపించారు. వాళ్ళ తల్లిపాత్ర రాధిక కూడా ఒక కుటుంబాన్ని ఏ విధంగా పెద్దగా ఉండి తీర్చిదిద్దాలనేటప్పుడు ఆవిడ నిలబడి ఏ విధంగా తీర్చిదిద్దుతుందనేది ఈ సినిమా కథ. ఒక్కసారి అందరూ థియేటర్గా చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఎవరు కాదు, ఫ్యామిలీ పిల్లలతో సహా చూడడం సినిమా ఏదైనా ఉంది విశ్వనాథ్ సన్స్. అంతేనా, అందరూ చూడండి అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యామిలీకి సంబంధించిన బాండింగ్, ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్న వాల్యూస్ అవన్నీ బాగా కనెక్ట్. సో ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఉంది మేడం, ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ అండి. ఇప్పుడు జనరేషన్స్ అది చూడాల్సిన సినిమా. మెయిన్గా హైలైట్స్ అంటే ఏం చెప్తారు విశ్వనాథ్? హైలైట్స్ సూర్యాస్ యాక్షన్ అండ్ హీరోయిన్స్ అండ్ రాధికాస్ పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్టర్స్ వే ఆఫ్ కనెక్టింగ్ ద సాంగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ సాంగ్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. సో అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ పెట్టారు కదా, టైటిల్కి జస్టిఫికేషన్ అయింది? చాలా బాగుంది జస్టిఫికేషన్. అంటే అందరూ మదర్ సెంటిమెంట్ అంటున్నారు, బట్ టైటిల్ మదర్ సెంటిమెంట్ ఉంది. రాధికాకి తనకి మధ్యన ఉన్న సెంటిమెంట్ యాజ్ వెల్ యాజ్ ద సన్, అది చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, కనెక్ట్ అవ్వాలి. అంటే మీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది దానిలో? అంటే నాకు రాధిక గారికి నచ్చింది, సూర్య గారికి నచ్చింది, హీరోయిన్ బాగా చేసింది. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ బాగుందండి. బికాజ్ ఇప్పుడు జనరేషన్స్ చూడాల్సిన సినిమాలు ఎప్పుడు చూస్తున్నా అంత ఫైటింగ్ అయి కాదు. బట్ యాజ్ అ ఫ్యామిలీ యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ అ మూవీ. ఇప్పుడున్న జనరేషన్స్లో కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీసిన సినిమా అనుకోవచ్చా ఇది సినిమా? నో, ఈవెన్ ఫర్ ద యంగ్ జనరేషన్ అండి. బట్ ఇలాంటి డిఫరెంట్ ఏజ్ గ్యాప్ స్టోరీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? సరగోసి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా సొసైటీలో. ఓకే, సో పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సూర్య సినిమా చూసొచ్చా. హీరో సూర్య అతనివి సినిమాలు నేను టైటిల్తో సంబంధం లేకుండా చూసేస్తుంటా. ఎందుకంటే సూర్య గారు అంటే నాకు అభిమానం. నేను చిన్నప్పటి నుంచి సూర్య గారి ఫ్యాన్ని. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పుట్టా. నన్ను అప్పటి నుంచి మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది ఆరు అంటారు, కొంతమంది ఆకాశుని అద్దురా అంటారు, కొంతమంది శివపుత్రుడు అంటారు. అలాంటిది ఈ సినిమా చూస్తానని సేపు ఏంది పోయా, ఈ సినిమా దారుణంగా చేసి పెట్టావు పోయా. ఎలాంటి పెద్ద హిట్లు నీకు ఆస్కార్ అవార్డే కొట్టి చూపించావు నువ్వు. అలాంటిది ఈ సినిమాలో ఏంది పోయా. ఈ సినిమా డైరెక్టర్ గారు ఎవరంటే మీరు సూర్యాన్నతో జేబీఎం 2 తీయండి, గజనీ 2 తీయండి, ఆకాశుని ఎద్దురా 2 తీయండి, 6 2 తీ. అంతేగాని ఏం సినిమాలు అంటే ఏందండి ఈ సినిమాలో? విశ్వనాథ్ సినిమా చూస్తాను ఏంది పోయి సినిమా 50 సంవత్సరాలు ఏంది, 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంది, అన్యాయంగా ఉంది పోయా. ఆఖరికి నేను ప్రతి సినిమాకి ఈ సినిమా ఒక 50,000 కోట్లు రావాలండి, 1,00,000 కోట్లు రావాలి, బాగా ఆడాలని చెప్తా నేను. కానీ ఈ సినిమా చెప్పలేకున్నా బాధ. ఈ సినిమాకి 1,00,000 కోట్లు రావాలంట, రావు. దేనికి? సినిమాలో మ్యాటర్ లేదు, కంటెంట్ ఏం బాగాలేదు. అలాంటిది ఆఖరికి నా శత్రువులు కూడా నా కాడికి వచ్చి సినిమా బాగాలేదురా అనేసి పోతారు. నా మొక్కన ఒక్క మొక్కలో చెప్పాలంటే సినిమా ఏం బాగాలేదు అంతే. నాకైతే నచ్చింది విశ్వనాథ్ అండ్ సన్స్. ఇదేంటంటే ఒక మల్టీ బిలియనీర్కి యాక్చువల్లీ ఒక కాలేజ్ గోయింగ్ అమ్మాయికి మధ్యన లవ్ స్టోరీ. అసలు పాసిబిలిటీ లేదు కదా, అది ఎందుకు వాళ్ళ మధ్యన పాసిబిలిటీ వచ్చింది? అంత కంపెల్లింగ్ ఇష్యూ ఏమైంది? వాళ్ళిద్దరు అసలు ఎలా కలిశారు? ఆ అమ్మాయి ఎందుకు అతనిలో లవ్లో పడింది? అతను ఎందుకు రిజెక్ట్ చేస్తాడు? వాళ్ళ మదర్కి అతనికి మధ్య ఉండే సెంటిమెంట్ ఏంటి? అది రాధిక గారు. ఇంకొక రవీనా టండన్ అనే క్యారెక్టర్ ఉంది, ఆవిడ కూడా ఒక మదర్ లాంటిదే. ఆవిడని చూస్తే ఇతనికి నచ్చదు. అది ఏంటి? ఇతను పెళ్ళంటే ఇష్టం లేదు, అన్నిట్లో సక్సెస్ఫుల్, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేవాడికి ఇష్టం లేదు. ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఇష్టం ఉంది. అటువంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది?
ఈ అమ్మాయి అతనితో ఇవన్నీ పాయింట్లు తీసుకొని మళ్ళీ అతనికి అందులో ఒక సన్ ఉంటాడు, ఆ సన్ ఎలా పుట్టాడు, ఇలా అన్ని పాయింట్లు తీసుకొని అద్భుతంగా అల్లిన కదే విశ్వనాథన్ అండ్ సన్స్. ఇలాంటి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్స్ చాలానే వచ్చాయి, బట్ ఈ సినిమాకి మిగతా సినిమాల డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి ఇదివరకు అంటే నాకు తెలిసి హిందీలో లమ్హే అని ఒక మూవీ వచ్చింది, ఇంకా కొన్ని వేరే సినిమాలు కూడా వచ్చాయి. ఠాగూర్లో కూడా కొంచెం త్రిష చిరంజీవి లవ్ స్టోరీ అలాంటి లైనే పెట్టారు, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళిద్దరికీ ఒక అన్కన్వెన్షనల్ సన్ ఉంటాడు. వీళ్ళిద్దరికీ సెక్షువల్ రిలేషన్ లేకుండా, కంజువల్ రిలేషన్ లేకుండా, ఫిజికల్ రిలేషన్ లేకుండా ఒక సన్ ఉంటాడు. ఆ సన్ ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అండ్ ఆ సన్ వల్ల ఇతను ఆ అమ్మాయిని టోటల్గా నో అని చెప్పలేని పరిస్థితి. ఈ అమ్మాయి మాత్రం అతని కోసం సన్ని తనకి ఇష్టమైనట్టు, సన్ కన్నా ఆయననే ఇష్టం. ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టరు, ఆయన బిహేవియరు, ఆయన కైండ్నెస్, ఆయన ప్రిన్సిపల్స్ అవన్నీ అమ్మాయికి నచ్చుతాయి. చిన్న అమ్మాయికి ఆ కాలేజీ అమ్మాయి అంత మంచి వాడితో లవ్లో పడితే అతనేమో ఏజ్ గ్యాప్ వల్ల అతను నో చెప్తూ ఉంటాడు. సో అది ఏం జరుగుతుంది? హైలైట్స్ అంటే సూర్య లేయర్డ్ యాక్టింగ్, అంటే ఇష్టం లేని అమ్మాయి కానీ అమ్మాయి పర్సనాలిటీ ఇష్టం. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ అమ్మాయి అంటే లవ్ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి లేయర్డ్ యాక్టింగ్. మమతా బైజు మాత్రం ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. ఆవిడ ఫిట్నెస్ కానీ, ఆవిడ పర్సనాలిటీ కానీ, ఆవిడ బ్యూటీ కానీ, ఆవిడ స్కిన్ కానీ ఎక్స్ట్రాడినరీ. ఇంకొక హైలైట్ ఏంటంటే ఆర్ట్ వర్క్. మీరు హీరో హౌస్ చూడండి. నేను ఈ మధ్యకాలంలో దగ్గర మనం ఎన్నో వందల సినిమాలు చూసాం, శ్రీమంతుడు అవి చాలా చూసాం, హీరో మల్టీ మిలియనీర్. బట్ ఈ హౌస్ మోడర్న్ ఆర్కిటెక్చర్తో అద్భుతంగా డిజైన్ చేశారు, అదొకటి హైలైట్. ఫోటోగ్రఫీ హైలైట్. ఇంకా మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ఒక బటర్ఫ్లై పాట చాలా బాగుంది, రికార్డింగ్ బాగుంది. సెంటిమెంటల్ సీన్స్లో కూడా ఒక మాంటేజ్ సాంగ్ కంపోజ్ చేశారు. అమ్మ నాన్న తమిళమ్మాయికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న తమిళమ్మాయి ప్లేస్ అనే డిఫరెంట్ జోనర్, అది కూడా ఫ్యామిలీస్ ఏమన్నా. దిస్ ప్లేస్ కంప్లీట్లీ అనే అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ ఆఫ్ ఏ హాట్ హెడెడ్ మిలియనీర్ అండ్ ఏ యంగ్ గర్ల్. దానికి ఫ్యామిలీ వాల్యూస్ వెళ్ళారు, దానికి మల్టీ ఫ్యామిలీస్ వచ్చాయి. బట్ వేరే అమ్మ నాన్న తమిళమ్మాయి ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ అబ్బాయి ఎట్లాగా చేస్తాడనేది అది సబ్జెక్టు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ మేజర్ పాయింట్ తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఐ థింక్ ఇట్ విల్ బి ఏ స్లీపర్ హిట్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే కొద్దీ సినిమా పైకి వెళ్తుంది. ఇట్స్ నాట్ ఏ హార్డ్ హిట్టింగ్, చూడగానే వావ్ అని అనిపించదు, కానీ తినగా టేస్ట్ ఉండే ఆ టైప్లో తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉందన్న సూర్య అని చెప్తున్నాడు సినిమాలో, అతనే చెప్తాడు ఏజ్ గ్యాప్ ఉంది కదా అని. కానీ ఆ అమ్మాయి మెంటల్ మెచ్యూరిటీ అంత ఉంది అనేది కూడా అతను రియలైజ్ అవుతాడు. ఇట్ ఈస్ అబౌట్ మీకు 50 ఏళ్ళు ఉన్నా బుర్రలేని అవన్నీ అంటే యూ విల్ నాట్ బి మెచ్యూర్డ్, ఆర్ యు ఆర్ ఈవెన్ 15 years యూ కుడ్ బి వెరీ మెచ్యూర్డ్ గై. సో ఇట్స్ అబౌట్ మెచ్యూరిటీ. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ, వెల్ knitted with family values and beautiful music, artwork and photography, and families, యంగ్ గర్ల్స్కి చాలా నచ్చుతుంది. గా చూడరు, అందరు మనుషులని చూస్తారు. సినిమాకి తమిళ్ తెలుగు అని ఏమి డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంది సినిమా అయితే. గజనీ తర్వాత సూర్య గారికి ఇది ఒక మంచి విజయం అని చెప్పొచ్చు. హైలైట్స్ మదర్ సెంటిమెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, కథ అంతా చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా కన్విన్సింగ్ లేదని అనిపించింది. ఎక్కడ కూడా సినిమాటిక్ ఫీలింగ్ అనేది ఉండదు, రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్గా స్మార్ట్గా కనిపించారు, ఈ మూవీలో సూర్య గారిని అంత స్మార్ట్గా చూపించారు. విశ్వనాథ్ సన్స్ అనేది కాన్సెప్టే అది కదా, లైక్ సన్స్ అంటే ఇద్దరు ఉంటారేమో అని అనుకున్నాం, కానీ సన్ అనేది ఒకటే ఈ సినిమాలో. చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎక్కడ కూడా ఏమంటారు అవుట్ ఆఫ్ ద లైన్ కానీ అవుట్ ఆఫ్ ద బకెట్ కానీ లేదు, అందరికీ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు చాలా సినిమాటిక్గా తీస్తారు కదా, రైటింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. తప్పకుండా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఏజ్ కూడా చాలా చిన్న వాళ్ళ వైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 years అమ్మాయి 40 years అబ్బాయిని చేసుకుంటే ఆ 40 years అబ్బాయికి 60 years వచ్చినప్పుడు ఈ అమ్మాయి 40 ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి చనిపోతే ఎలా అని. ఇప్పుడు ఆ 20 years అమ్మాయి 25 years అబ్బాయిని చేసుకుంది, 30 yearsకి యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయగలం? సో ఎప్పుడైనా సరే ఉన్న కొంతకాలంలో అందరూ కలిసి ఉండాలన్నది మెయిన్ మెసేజ్ ఈ మూవీలో.
కనెక్ట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద లైన్ ఏం లేదు, చాలా బాగుంది. వల్గారిటీ లేదు, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. లిటరల్లీ మూవీ చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగి, నాకే ఒక యంగ్ ఆడియన్గా నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఇంకా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు, మదర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్చువల్లీ చాలా క్వశ్చన్ మార్క్స్తో వచ్చాను నేను, సూర్య గారికి మమిత గారికి ఎలా ఉంటుంది, అండ్ రాధిక గారు మదర్ క్యారెక్టర్ సూర్య గారికి అనేటప్పటికీ, అంటే రీసెంట్గా మనం రాధిక గారిని మన రవితేజ గారితో చూసిన కాంబినేషన్ ఫన్ అండ్, కానీ దీంట్లో ఎమోషన్ ఫన్ అన్ని ఎమోషన్స్ని రాధిక గారు హ్యాండిల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, ఆవిడ ఎక్స్పీరియన్స్ సినిమాకి ఎలా వెళ్ళిపోతుంది అనేది ప్రాపర్లీ అడ్జస్టెడ్ క్యారెక్టర్స్ అనమాట అన్నీ కూడా. అండ్ సూర్య గారు ద బెస్ట్. ఆయనకి నాకు తెలిసి తెలుగులో మళ్ళీ కంగువా తర్వాత కరుపు వచ్చినా మన తెలుగు కంటే తమిళ్ ఎక్కువడింది, బట్ దిస్ ఈజ్ ప్రాపర్ కంబ్యాక్ ఫర్ సూర్య గారు. అండ్ మమిత సూర్య గారు కాంబినేషన్ చాలా ఫ్రెష్ ఫీల్స్ ఇచ్చింది. మమిత గారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, బటర్ఫ్లై సాంగ్, వెడ్డింగ్ సాంగ్ మూమెంట్స్, ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ చాలా బాగుంది. కామెడీ ఉంది, కామెడీ నుంచి మళ్ళీ వెంటనే ఎమోషన్కి తీసుకెళ్లారు. సో అది బాగా అనిపించింది. మదర్స్ అన్న ఎమోషన్, అలాగే రవీనా టండన్ గారికి సూర్య గారికి మధ్యన ఎమోషన్, అన్న చెల్లి ప్రాపర్ బాండింగ్. అండ్ నాకు ఇది ఎలా అనిపించింది అంటే వాళ్ళ అల్ట్రా క్లాసీ అమ్మ నాన్న తమిళమ్మాయి ఫీల్స్ వచ్చింది. అమ్మ నాన్న తమిళమ్మాయి అదొక డిఫరెంట్ ఫీల్స్ అయితే, ఇది అల్ట్రా క్లాసీ, అది మాసీ, ఇది క్లాసీ అనే ఫీల్ వచ్చిందనమాట. అది పూరి మార్క్, ఇది వెంకీ అట్లీ మార్క్ లాగా. బట్ ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అంటే లవ్కి ఏజ్తో సంబంధం లేదు. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్ల అనుకుంటే స్టార్ట్ అవుతుంది, ఆడపిల్ల అనుకుంటే ఎండ్ అవుతుంది. ఒక ఎమోషన్ కానీ ఒక రిలేషన్ కానీ నిజమే కదా, మనం అనుకుంటే మగవాళ్ళు అనుకుంటే కాదు, అది వాళ్ళు అనుకుంటేనే మనం వదిలేస్తాం, వాళ్ళు అనుకుంటేనే మనం కనెక్ట్ అవుతాం. సో ఆ లైన్ని చాలా ఎంత బాగా జెన్యున్గా చెప్పారనే ఫీల్ వచ్చింది. సో ఓవరాల్ సినిమా నేనైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఐ వాంట్ గో విత్ మై ఫ్యామిలీ వన్స్ అగైన్. నాకు ఫ్యామిలీ ఎమోషన్స్, సూర్య గారు, రాధిక గారు, మమిత గారు, రవీనా టండన్, నాజర్ గారు ఉన్నప్పుడు వచ్చే కామెడీ సీన్స్, అండ్ ఫ్యామిలీలో వాళ్ళ మధ్యన ఉండే బాండింగ్, ఆ చిన్నపిల్లాడి క్యారెక్టరైజేషన్. సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఫిల్మ్ వాస్ రియలీ ఫిట్ అకార్డింగ్ టు ఇట్స్ క్యారెక్టరైజేషన్స్. వెంకీ గారు ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడం, అంటే ఒక్కొక్కరికి ఒక మార్క్ ఉంటుంది కదా. పూరి గారు అంటే మాస్ అంటాం, రాజమౌళి గారు అంటే హై వాల్యూస్ అంటాం. సో అలాగే వెంకీ అట్లూరి అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని పట్టుకోవాలంటే ఆయన తర్వాతే ఒక లక్కీ భాస్కర్ అవ్వచ్చు, లేదంటే ఒక మిస్టర్ సార్. ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేయాలంటే హీ ఈస్ ద బెస్ట్. సో ఆ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నవ్వుతున్నా ఏడుస్తున్నా క్యారెక్టర్స్తో పాటు మనం ట్రావెల్ అవుతున్నాం. సో దిస్ వాజ్ ద ఫిలిం వేర్ వీఆర్ ఇన్ దట్ వరల్డ్. సో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ బెస్ట్ comeback for Surya garu.